ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నివారించాలి మొదలైన విషయాల గురించి మనకి వివరించడానికి గాంధీ హాస్పిటల్కి చెందిన గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు గర్భస్రావం అంటే ఏంటి? గర్భస్రావం అంటే మామూలుగా ఏంటంటే మనుషులలో, స్త్రీలలో గర్భం అనేది 280 రోజులు గర్భంలో ఉండాలన్నమాట ఆ శిశువు. అలా కాకుండా 28 వారాల లోపల వచ్చేస్తే బయటికి, లేదా ఆ గర్భస్థ శిశువు 1 కేజీ కంటే తక్కువ బరువుతో ఉన్నప్పుడే కనుక గర్భం నుంచి బయటకు వచ్చేస్తే దాన్ని గర్భస్రావం అంటారనమాట. ఎందుకు అంటే దాన్ని వయబిలిటీ అంటారు. వయబిలిటీ అంటే ఆ గర్భస్థ శిశువు గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత దానంతకది బతకగలిగే శక్తినిచ్చేదాన్ని వయబిలిటీ అని. అది యూజువల్గా ఏంటంటే మనకి 28 వారాలకు కానీ, లేదా ఆ గర్భస్థ శిశువు బరువు 1 కేజీ ఉన్నప్పుడు కానీ వస్తుందన్నమాట. దానికంటే ముందు వచ్చేదాన్ని మనం అబార్షన్ అంటాము, లేదా గర్భస్రావం అంటాం తెలుగులో. ఓకే, అసలు ఈ గర్భస్రావం, అబార్షన్ జరగడానికి కారణాలు ఏంటి? అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో స్పాంటేనియస్, ఇంకొకటేమో ఇండ్యూస్డ్ అనమాట. స్పాంటేనియస్ అంటే ఏంటంటే దానంతకదే వచ్చేసేయడం అనమాట. ఇండ్యూస్డ్ అంటే మనం ఏదన్నా ఒక బిడ్డ బాగాలేదని కానీ ఏదో ఒక కారణంగా తీసేసేదాన్ని ఇండ్యూస్డ్ అంటాం. సో ఈ స్పాంటేనియస్ అంటే ఏంటంటే ఫస్ట్ మెయిన్గా బేబీలో ఆ గర్భస్థ శిశువు లోపల జన్యులోపాల కారణాలు ఉంటాయన్నమాట. కొన్ని జన్యు అంటే మనకందరికీ తెలుసు కదా, మదర్ అంటే XX ఉంటుంది, ఫాదర్ అంటే XY ఉంటుంది. సో అవి 2 కలిసేటప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళలో ఉన్న ఏ చిన్న చిన్న లోపాలు కూడా వస్తాయి అన్నమాట బేబీలో. వస్తే కనుక దాన్ని ఆ జన్యులోపాల కారణాల వల్ల ఆ గర్భం పడిపోతూ ఉంటుంది. యూజువల్గా వీళ్ళకందరికీ ఏంటంటే 12 వారాల లోపల అంటే 3 నెలల లోపల పడిపోతూ ఉంటుంది అనమాట. లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే ముత్యాల గర్భిణి అని విని ఉంటారనమాట. అంటే అదేంటంటే ఫీటస్ ఫామ్ అవ్వకుండా ఆ మాయ అనేది ఏదైతే ఉంటుందో ఆ మాయ సరిగా ఫామ్ అవ్వకుండా దాన్నంతా ద్రాక్ష పళ్ళలాగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మోలార్ డీజనరేషన్ అంటారు. అది ఒకటి. లేదా ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి గర్భం సంచి లోపల గర్భం రాకుండా దాని పక్కన వస్తుంది, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇవన్నీ యూజువల్గా ఏంటంటే మనం 3 వారాల లోపల చూసే, 3 నెలల లోపల 12 వారాల లోపల చూసే వాటికి గర్భస్రావానికి కారణం. అలా కాకుండా ఇంకోటి మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు. మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే తల్లికి సంబంధించినవి అనమాట. సో ఇప్పుడు తల్లి వయసు కనుక ఎక్కువైపోయింది అనుకోండి, 35, 40 దాటిపోతే యూజువల్గా ఏంటంటే వాళ్ళలో మళ్ళీ ఈ జన్యులోపాల కారణాలు కావచ్చు, లేదా వాళ్ళలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. సో వీటి వల్ల కూడా అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే హై ఫీవర్స్, ఎప్పుడైనా ఫీవర్స్ ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంటాయి. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటారు, అంటే లోపల వెజైనా లోపల ఇన్ఫెక్షన్ ఉండడం అనమాట. లేదా సిస్టైటిస్ అంటారు, అంటే మూత్రపిండాలకి ఇన్ఫెక్షన్ చేరడము. ఇటువంటివి ఉంటే కూడా ఆ హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఆ గర్భం తట్టుకోలేక దానికి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దానికి కారణం. తర్వాత ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం అన్నమాట. ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఏంటంటే బేబీ లోపల మెటబాలిజం మారిపోయి బేబీ అది ఉండలేదు లోపల, అందుకని కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకోటి థైరాయిడ్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా థైరాయిడ్ చూస్తూ ఉన్నాం అనమాట. ఆ థైరాయిడ్ అనేది ఏంటంటే ముందంతా గర్భిణీ రాకముందు నార్మల్గా ఉన్నా కూడా గర్భిణీ వచ్చిన తర్వాత అది ఫంక్షన్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి కనుక మనం ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ఆ థైరాయిడ్ రీప్లేస్మెంట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇవి కాకపోతే ఇంకొకటి ఏంటంటే లోకల్ కాజెస్ అంటారు, అంటే గర్భసంచి లోపలనే గర్భసంచి ఫామ్ అయ్యేటప్పుడు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం అనమాట దాంట్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆ గర్భసంచీలు 2 గర్భసంచీలు ఉండడము, లేదా గర్భసంచిలో లోపల ఒక పొర ఉండడం కానీ, లేదా గర్భాశయ ద్వారం ఉంటుంది, దాన్ని సర్విక్స్ అంటామన్నమాట. అది శక్తిగా ఉండదు, అది చాలా లూజ్గా ఉండిపోయి ఏమవుతుందంటే ఇలా బేబీ కిందకి జారిపోయి వచ్చేస్తుంటుంది, దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం అనమాట. అటువంటిది. లేకపోతే గర్భసంచికి గడ్డలు అవుతూ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటారు వాటిని. సో ఇవన్నీ ఉండడం మూలాన ఏంటంటే ఆ గర్భం లోపల అనువుగా ఉండదు లోపల, లేదా బీపీ పెరుగుతుంది కొద్దిమందికి. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. ఓకే, అయితే సరైన ఫుడ్ తీసుకోకపోవడం, రెస్ట్రిక్టివ్ లేకపోవడం కూడా కారణం అనుకోవచ్చా? బలహీనత కూడా ఒక విధంగా ఎందుకంటే ఆ బేబీ కూడా చాలా బలహీనతగా ఉంటుంది. సో అనీమియా చూస్తూ ఉంటాం చాలా మందికి. అనీమియా అంటే హీమోగ్లోబిన్ అంటే మనకందరికీ తెలుసు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ. ఆక్సిజనే మనకందరికీ తెలుసు ప్రాణవాయువు మనకందరికీ. సో ఆ ఆక్సిజన్ అనేది తగ్గుతుంది బేబీకి. న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, సో అందరికీ మనం ఏం చెప్తూ ఉంటామంటే అందరికీ వీళ్ళకందరికీ కూడా రోజు తప్పనిసరిగా మీరు ఒక పండు తినండి, లేదా తప్పనిసరిగా మీరు కూరగాయలు తినాలి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే,
అయితే ఈ అబార్షన్ అవుతుంది అనే ముందుగానే ఎలా గుర్తించవచ్చో, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటారు? ఇప్పుడు కొద్ది మంది కంటే అమ్మ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం, వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైం అయ్యే వాళ్ళకి ఏమీ తెలియదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టైం రాగానే డాక్టర్ దగ్గరికి నెల తప్పగానే రండి అని చెప్తూ ఉంటాం అనమాట. ఏంటంటే అప్పుడు నెల తప్పిన తర్వాత రాగానే వాళ్ళని చూస్తే కొంతవరకు మాకు తెలుస్తుంది ఈ పర్టికులర్ పేషెంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇన్వెస్టిగేట్ చేస్తాం ఫస్ట్. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒకటి స్కానింగ్ అనేది కూడా రాస్తాం అనమాట. ఆ స్కానింగ్ అని రాసినప్పుడు దాంట్లో గర్భసంచిలో ఉందా బయట ఉందా, లేదా గర్భసంచిలో ఉంటే లోపల పిండం సరిగ్గా ఫామ్ అవుతుందా, లేకుంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ముత్యాల గర్భిణి అని అనుకున్నాము, సో అటువంటిది ఏమైనా ఉందా అన్నది ఒకటి చూస్తూ ఉంటాం. తర్వాత డేట్స్ కూడా చూస్తామన్నమాట వాళ్ళకి. తర్వాత వాళ్ళకి ఏంటంటే మామూలుగా అయితే కడుపులో నొప్పి అన్నది రాకూడదు వాళ్ళకి. కడుపుతో ఉన్న వాళ్ళకి కడుపుతో నొప్పి వచ్చింది అంటే మనకి ఇంకా కడుపులో నొప్పి అంటే వేరేవేవైనా కావచ్చు, కానీ మనం ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే గర్భిణికి గర్భస్రావం అయ్యే సూచనలు ఏమన్నా కనబడుతూ ఉన్నాయా అన్నది ఒకటి చూస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బ్లీడింగ్ అంటే రక్తస్రావం. మనకు మామూలుగా ఇప్పుడు ఏంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి గర్భిణీతో ఉన్నారు అంటే మనకు అందరికీ తెలుసు నెలలు రావు, నెలసరి ఆగిపోతుంది అని. సో నెలసరి ఆగిపోయింది మనం 9 నెలలకి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట డేట్ అన్నది, డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది. సో ఈ లోపల కనుక వాళ్ళకి ఎప్పుడైనా బ్లీడింగ్ స్టార్ట్ అవుతాయి, ఎర్ర రక్తస్రావం కనపడ్డా కూడా, లేదా అలా కాకుండా నీరు పోతూ ఉంది అంటారు కొద్దిమంది, వాళ్ళకి తెలియకుండా మూత్రం పోతూ ఉంది అంటారు. అటువంటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఆ గర్భస్రావానికి సంబంధించిన లక్షణాలు. లేదా జ్వరం వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు కడుపులో నొప్పి కాళ్ళ నొప్పి ఏదో చెప్తుంటాం. సో అందుకని మేము అందరం ఏం చేస్తామంటే అటువంటి ఏ ఇబ్బంది వచ్చినా వెంబడే రండి మా దగ్గరికి, మేము చూసి మీకు సరైన సలహా ఇస్తూ ఉంటాము అని చెప్తా ఉంటామండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించిన వెంటనే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే అబార్షన్ని అవాయిడ్ చేయొచ్చు అంటారా, జరగకుండా ఆపొచ్చు అంటారా? వీటిలో ఒక 50% వరకు ఆపగలుగుతామండి మనము. అయితే ముందుగానే మనకు తెలుస్తుంది అనమాట, కొంచెం ఊరికి కడుపులో నొప్పి కొంచెం వచ్చి ఆగిపోతుంది, దాన్ని ఏమంటారంటే థ్రెటెండ్ అబార్షన్ అంట. అంటే యాక్చువల్గా గర్భస్రావం జరగడం లేదు, ఆ జరగబోయే సూచనలను తెలియజెప్పడం అనమాట. అటువంటిప్పుడు యూజువల్గా వీళ్ళకి ఏంటంటే కొంచెం రెస్ట్ ఇవ్వడము, హార్మోనల్ సపోర్ట్ ఇవ్వడము, వాటితోటి యూజువల్గా కంట్రోల్ అవుతాయి. అయితే ఇంకా కొన్ని బీపీ పెరగడాలు అవన్నీ వేరే, కొంచెం పెరగగానే మనం కనుక వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే, వాళ్ళకి సరైన మందులు పెడితే, లేదా ఇప్పుడు డయాబెటీస్ మధుమేహ వ్యాధి అంటారు. సో వాళ్ళు మామూలుగా ఏంటి కొద్దిమందికి ముందు ఊరికి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంటేనే సరిపోతూ ఉంటుంది, కానీ వీళ్ళకందరికీ ఇట్లా గర్భిణీ అవ్వగానే వీళ్ళకందరికీ ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఒకటి జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము షుగర్ కంట్రోల్లో ఉంటే కనుక అది జరగకుండా కాపాడుకోవచ్చు మనం. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటే కనుక అబార్షన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని. అట్లాగే ఏజ్ విషయానికి వస్తే కొంతమంది చాలా చిన్న ఏజ్లోనే గర్భధారణ చేస్తుంటారు, కొంతమంది చాలా లేట్ వయసులో కూడా చేస్తుంటారు. అంటే ఇట్లాంటప్పుడు కూడా అవడానికి ఛాన్స్ ఉంటుందంటారు అబార్షన్స్? దీన్ని ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటారండి. సో అర్లీగా అంటే ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఆ టీనేజ్ ప్రెగ్నెన్సీలో అటువంటప్పుడు అసలు ఏమాత్రము వాళ్ళకి అంటే మొత్తం బాడీ ఎదుగలేదు, మొత్తం శరీర అవయవాలన్నీ ఎదగలేదు. సో వాళ్ళవే ఎదగలేదు, లోపల బిడ్డ అనేది ఒకటి వచ్చేసేటప్పటికి కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి, దానివల్ల అబార్షన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత పెద్ద ఏజ్ వచ్చేటప్పటికి కూడా వాళ్ళకి పెద్ద ఏజ్లో జరిగే అబార్షన్స్ గురించి మాట్లాడుకునేందుకు కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు. మనం ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాజలక్ష్మి అండి. రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మరండి మా బాబుకి 32 సంవత్సరాలండి. ఏమండి? చెప్పండి. 32 సంవత్సరాలు మీ అబ్బాయికి? మా పాపకి మొన్నే 6 సంవత్సరాల పాప పోయిందండి. ఓకే. 4 సంవత్సరాలు 4 నెలలు అయింది. ఓకే. దానికి 2 పాపలు, ఒక బాబు ఒక పాప అండి. ఓకే. సౌండ్ పెట్టు. మరి మళ్ళీ ఏమన్నా గర్భిణీ వచ్చే అవకాశం ఉందంటారా? 2 పెద్ద ఆపరేషన్ చేసే తీర్చారు పిల్లల్ని. ఓకే. ఒకటి మధ్యలో గర్భిణీ పోయింది, పిల్లాడి తర్వాత 6 ఏళ్ళకి పోయిందండి, 3వ నెలది. ఓకే. దాని పరిష్కారంగా డాక్టర్ గారు వాళ్ళకి చూపిస్తుంటే పెద్ద ఆపరేషన్లు అయిపోయినాయి కదండి, మీకు సామాన్యంగా ఛాన్స్ 50% ఉంటుంది అని చెప్తున్నారండి.
అంటే ఇప్పుడు మీకు 2 పిల్లలు, 2 సిజేరియన్స్ ద్వారా జరిగింది, తర్వాత ఒకటి 3 నెలల్లో గర్భిణీ పోయింది కదా? గర్భిణీ పోయింది, తర్వాత 6 సంవత్సరాల పాప 4 నెలల కిందట పోయిందండి. 6 సంవత్సరాల పాప చనిపోయింది. కావాలి ఛాన్స్ ఉందా? ఉంటుందమ్మా, అదేమీ లేదు. చక్కగా మీరు మీ దగ్గర ఇంటి దగ్గర ఉన్న ఒక గైనకాలజిస్ట్కి చూపించండి. 2 సిజేరియన్ సెక్షన్స్ అయినాక కూడా మళ్ళీ అంటే మీరు పిల్లలు కాకుండా చేయించుకున్నారా అమ్మా? అంటే పిల్లలు లేకుండా చేయించుకుందండి. ఓకే. కేర్ హాస్పిటల్లోనే పోయింది పాప. అయితే ఏంటంటే మళ్ళీ గర్భిణీ కావాలని వెళ్ళారు డాక్టర్ గారి దగ్గరికి, 2-3 దగ్గరికి. ఓకే. వెళితే ఛాన్స్ అనేది 50% ఉంటుందండి అని చెప్పి చెప్తున్నారండి. దీంట్లో 2 రకాలమ్మా. మీరు రీకనలైజేషన్ ప్రొసీజర్ ఒకటి చేయించుకోవచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే IVF అని, మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ అని వినుంటారు. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీకి అయినా వెళ్ళొచ్చు. ఈ 2 మార్గాలు చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజలక్ష్మి గారు. నెక్స్ట్ మరో కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు ప్రశాంతి మేడం. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే ప్రశాంతి గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 2 months పోయింది మేడం. ఓకే. అయితే 4 times అయింది మేడం. 1 month 7 days అయింది. 4 times 7 days అయింది అయినప్పుడల్లా. ఓకే. మళ్ళీ 5 times కూడా అయిపోయింది మేడం, మొన్ననే వచ్చేసింది. ఓకే అమ్మ, మీరు చూయించుకుంటున్నారా ప్రతిసారి? ఏంటి మేడం? మీరు గర్భిణీ వచ్చిన తర్వాత డాక్టర్కి ఎవరికైనా చూపించారా? చూపించాను మేడం. 2 months అయిపోయింది, 3 months పడుతుంటే అబార్షన్ అయింది మేడం. ఓకే అమ్మ, మీ వయసు ఎంత ఉంటుంది? 22 years మేడం. మీ వారికి? మా వారికి 25. మీరేమైనా మేనరికమా అమ్మ? లేదు మేడం. కాదు. ఓకే. అయితే ఇటువంటప్పుడు మీకు హార్మోన్స్ అవి ఏమన్నా పెట్టారమ్మా మీరు వెళ్తే? ఏంటి మేడం? హార్మోన్స్ ఏమన్నా ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని అట్లా ఏమన్నా చెప్పారా మీకు? లైట్ గా అయితే మేడం ఇంజెక్షన్లు ఇచ్చిర్రు, మళ్ళీ స్కానింగ్ లోపల నుండి చేసి. స్కానింగ్ చేస్తే దాంట్లో ఏమని వచ్చిందమ్మా? దాంట్లో గుండె కొట్టుకుంటుంది అని అన్నారు. 5 days అయినాక అది అబార్షన్ అయింది మేడం. ఓకే అమ్మ, దీన్ని అప్పటి నుండి ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు మేడం. ఓకే అమ్మ, మీరు ఒక పని చేయొచ్చు. మీరు గర్భిణీ రాకముందే ఒకసారి డాక్టర్ గారికి చూపించండి, గైనకాలజిస్ట్కి. గర్భిణీ రాకముందే చూస్తే, అంటే ఈ ప్రతిసారి ఇన్నిసార్లు అయింది కదా మీకు, 4-5 సార్లు. దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి ఇమ్యునలాజికల్ డిజార్డర్స్ అంటారనమాట వేరేవి. సో ఆ రకమైన పరీక్షలు కూడా చేసి, ఇటువంటి వాళ్ళకి కొంచెం ఆస్పిరిన్ అని చెప్పి, హెపారిన్ అని, కొంచెం ఏమవుతుందంటే ఈ ఇమ్యునలాజికల్ డిజార్డర్స్లో ఆ రక్తం కూడా గడ్డగట్టేసి లోపల బేబీకి రక్త ప్రసరణ జరగనీయకుండా చేస్తుందన్నమాట. సో ఇటువంటిది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అగ్రివేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అందుకని వీళ్ళకి ఏంటంటే ఆస్పిరిన్ అంటే రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి, హెపారిన్ అనేది రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి ఇస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమన్నా వేరే కారణాలుంటే చూడడానికి కుదురుతుందమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రశాంతి గారు. మనం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత గర్భస్రావం చికిత్స అనే అంశం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. సమ్మక్క సారళమ్మ మేడారం జాతర ప్రత్యేక కార్యక్రమాలు. కొండల్లా నడుమ మేడారం కొండల్లోన చిలకల్లా గట్టు మీద సిరిగల్లా తల్లులు మీరే, మాలల నీదే నమ్మ సమ్మకో. తల్లి మా పాలన నీదే నమ్మ సారక్క, మా పాలన నీదే నమ్మ సమ్మక్క. కొండల్లా నడుమ మేడారం కొండ
ఫిబ్రవరి 15 నుండి 20వ తారీఖు వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు మన యాదగిరిలో. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు సుశీల మేడం. సుశీల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుంచి మేడం. ఓకే అండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాకు ప్రాబ్లం ఏంటంటే 2 months నుంచి బ్లీడింగ్ అవ్వట్లేదు మేడం, డేట్ అవ్వట్లేదు. ఓకే. అయితే నేను టెస్ట్ చేశాను, యూరిన్ టెస్ట్ ఉంటుంది కదా మేడం, దాంతో చేశాను. అది దొరికితే అయితే పాజిటివ్ వెళ్ళింది మేడం, ప్రెగ్నెన్సీ అని వెళ్ళింది. ఓకే. అయితే ఆల్రెడీ నాకు ఒక పాప, నేను ఆపరేషన్ చేయించుకున్నా, కరెంట్ ఆపరేషన్ అన్నమాట. ఓకే. అయితే ఇట్లా ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరగట్లేదు అని ఇట్లా టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అని వెళ్ళింది. అయితే నిన్న మేడం దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేయించుకోమంటే నిన్న చేయించుకున్నాను. ఓకే. చేయించుకుంటే మేడం అందులో ఏం వెళ్ళిందంటే మీకు కొంచెం కొవ్వు లోపల గర్భంలో కొంచెం పేగు దగ్గర మందమైందని అన్నారు మేడం. ఓకే. అంటే బాత్రూమ్కి వెళ్తుంటే కొంచెం బ్లీడింగ్ వస్తుంది, కడుపు నొప్పిగా వస్తుంది మేడం. ఓకే. అయితే ఇప్పుడు స్కానింగ్ లో ఏం గర్భిణీ లేదు అని చెప్పారు కదమ్మా? అవును మేడం. 2 weeks అయినాక మళ్ళీ చేయించుకోండి అని అన్నారు. ఓకే. అంటే ఇదేంటంటారంటే ఫాల్స్ పాజిటివ్ అంటారమ్మా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడాన్ని లోపల గర్భిణీ లేకుండా కూడా. అంటే ఏంటంటే మామూలుగా ఇట్లా ఆపరేషన్ చేయించుకున్నాక 1000 మందిలో 2కి మళ్ళీ గర్భిణీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని వాళ్ళు చేయమని అడుగుంటారు మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు పీరియడ్స్ వచ్చేందుకు టాబ్లెట్స్ అడిగితే రాసిస్తారు. టాబ్లెట్స్ వేసుకుంటే వచ్చేస్తుంది, లేదా మీరు కొంచెం వెయిట్ చేసినా వచ్చేస్తుంది పీరియడ్. అది లోపలేం గర్భిణీ లేదు కాబట్టి. కాకపోతే మీకు ఇంతకుముందు ఎప్పుడు నెలసరి ఇలా లేట్ కాలేదు కాబట్టి ఒకసారి చూయించుకోండి, ఎందుకు లేట్ అయ్యింది అన్నదానికి ఏమన్నా మీకు సమాధానం చెప్తారు వాళ్ళు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సుశీల గారు. మరో కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడరా? అవును మేడం. హలో, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. హలో. హలో, చెప్పండి. మేడం, మాకు కడుపు నొప్పి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి డైరెక్ట్గా ఫోన్లో. కడుపు నొప్పి మేడం. హలో, సమస్య చెప్పండి. ఓకే అండి, ఫోన్ లైన్ కట్ అయింది. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ ఎలాంటి ఫుడ్ తీసుకోవడం హెల్తీగా ఉండడానికి కారణమవుతుంది, అంటే తల్లి బిడ్డ కూడా గర్భస్రావాన్ని అవాయిడ్ చేయడానికి. అమ్మ, వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అంటే మనం బ్యాలెన్స్ డైట్ అని వినుంటాం మనం అందరం. చక్కగా రోజు పోషకాహారాలు ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ కూడా కొంతవరకు ఉండాలి. వీటన్నింటికి కావాలంటే మనం మామూలుగా మన ఇండియన్ డైట్ చాలా మంచిది, స్టేపుల్ డైట్. అన్నము తింటాం మనం అందరం, పప్పు, కూరగాయ, పెరుగు. వీటితో పాటు కొంచెం కోడిగుడ్డు, ఉడకబెట్టిన కోడిగుడ్డు రోజు ఒకటి తీసుకోవడము, ఒక పండు తీసుకోవడము, ఈ మాత్రం చేస్తే చాలు. అసలు చాలా వరకు చాలా బాగా ఉంటుంది. తర్వాత కొంచెం కూరగాయలు కూడా తింటే మంచిది. ఓకే, ఇప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో. హలో మేడం, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. రాణి అండి, మేదక్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే రాణి గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, నమస్తే మేడం. నమస్తే రాణి గారు, చెప్పండి అమ్మా. మేడం, నాది 45-46 years ఉంటాను మేడం. అంటే అడగొచ్చా మేడం? అబార్షన్ చికిత్స అని ప్రోగ్రామ్ కదా, గురించి చెప్పండి. అయితే ఈ మధ్యన మేడం దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా వస్తుంది మేడం అని అంటే హార్మోన్స్ చికిత్స అని ఒక 2 నెలలు ఇచ్చారు మేడం. ఓకే. అది తీసుకున్న తర్వాత బాగానే అవుతుంది, 3 days ఎక్కువ అవుతుంది, 4th day కూడా కొంచెం అవ్వుకుంటూ తగ్గిపోతుంది. ఓకే. ఈ విధంగా అవుతుంటే ఏమైనా వీక్ అవుతామా ఏంటి అని కొంచెం టెన్షన్ గా ఉంది మేడం. అంత ముందు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది 3 days. అవునమ్మా, కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే మామూలుగా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ 40 దాటిన తర్వాత మనకి ముట్టు అనేది కొంచెం తగ్గాలి. అలా తగ్గకుండా పెరగడం అన్నది కొంచెం మనం తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు.
ఒకటి ఏంటంటే మీరు బలహీనము అయిపోతారు రక్తం పోవడం మూలాన. తర్వాత అట్లా ఎక్కువగా రక్తం పోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు, గడ్డలు ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. అందుకని మీరు ఒక్కసారి అక్కడ లోకల్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని ఇన్వెస్టిగేట్ చేయించుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారనుకోండి, అప్పుడు ఊరికి ఈ రక్తం పోయేదానికి మీరు కొంచెం ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ముందు దానికి కారణం మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి మీ వయసు దృష్ట్యా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాణి గారు. మరో కలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రవి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అవునండి, టీవీ మొత్తం బంద్ చేసిందండి. ఓకే ఓకే రవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇప్పుడు కాలుకు నరాలు వెళ్తున్నాయండి. రవి గారు, మనం గర్భస్రావం గురించి మాట్లాడుతున్నామండి, అబార్షన్స్ గురించి. దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మాట్లాడండి, లేదంటే మరి కలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో హలో, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఇది మా మిస్సెస్ కి ఇప్పుడు 7th month కంప్లీట్ అయింది మేడం, ప్రెగ్నెన్సీతో వచ్చింది. ఓకే. అయితే లాస్ట్ 2 months బ్యాక్ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించాను. అయితే యూరిన్ టెస్ట్ చేస్తే షుగర్ నెగిటివ్ అని వచ్చింది. షుగర్ టెస్ట్ నెగిటివ్ అని వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు 2 days బ్యాక్ ఇంతకుముందు చేస్తే పాజిటివ్ అని వచ్చింది. అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? కారణం అవుతుందా అంటే ఇప్పుడే కనుక్కున్నారు కదా, ఇంతకు ముందంతా లేదు కదా. సో ఇప్పుడే కనుక్కున్నారు కాబట్టి వెంబడే దానికి చికిత్స చేపిస్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే దాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు మరో కలర్ లైన్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు దీప అండి. దీప గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడతారా మీరు? ఒక్క నిమిషం అండి. హలో దీప గారు, సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే డాక్టర్. నమస్తే దీప, చెప్పండి అమ్మా. హలో, మా ఆడవచ్చు ఊర్లో ఉంటాడండి, మహబూబ్ నగర్ లో. అయితే తనకి 2 months ప్రెగ్నెన్సీ. ఓకే. అయితే పాప చిన్న ఉందని మా గోళీలు వేసుకున్నది. అయితే తనకి నిన్న బుధవారానికి లాస్ట్ 2 గోళీస్ వేసేసుకుంది. అయితే దానికి రావట్లేదంట, పీరియడ్స్ లైక్ అనిపించిందంట, ఇంకా రావట్లేదంట. ఓకే. అదే దాని గురించి ఆయన చెప్తారు ఎందుకు రావట్లేదని చెప్పి. అమ్మ, ఒకటి టాబ్లెట్లు వేసుకుందా అమ్మాయి? టాబ్లెట్లు వేసుకుంది. ఎట్లా తనే తెచ్చి వేసుకుందా, లేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర రాయించుకున్న తర్వాత తెచ్చుకుందా అమ్మా? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకుంటే వాళ్ళు చెప్పారు, తీసుకొచ్చుకుంది మెడికల్ షాప్కి వెళ్ళి. ఓకే. అయితే ఏమవుతుందంటమ్మా, ఆ టాబ్లెట్లు ఒక 5% అంటే 100 మంది వేసుకుంటే ఒక 95 మందికి అయిపోతుందమ్మా. ఒక 5 మందికి మాత్రం కాదు. అందుకని ఏం చేస్తామంటే మామూలుగా ఒక 2 వారాలు వెయిట్ చేస్తాము టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత. 2 వారాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేసి చూస్తామమ్మా, ఒకవేళ పడిపోయిందా లేదా అని. పడిపోకపోతే అప్పుడు మళ్ళీ ఇంకా సర్జికల్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది అది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దీప గారు. మరో కలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. అండి ఆరోగ్య దర్శిని అండి. అవునండి, ఆరోగ్య దర్శిని. మీ పేరు చెప్పండి. వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే అండి, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు నాకు 7th month అండి. ఓకే. అంటే నాకు తుంటి నొప్పి బాగా వస్తుందండి. ఓకే. అది బాగా అసలు ఏదన్నా పని చేస్తుంటేను ఆ కాలు బాగా లాగేస్తుందండి, అరికాల్లోకి లాగేస్తుందండి. ఓకే అమ్మ, మీరే చెప్పారు దానికి పని చేస్తూ ఉంటే నొప్పిగా ఉంది అన్నారు. అంటే మీ శరీరం ఆ శ్రమకి తట్టుకోలేకపోతా ఉంది ఈ టైంలో. కాబట్టి మీరు కొంచెం ఎప్పుడైతే కొంచెం ఇప్పుడు ఒక పావుగంట నుంచి ఉంటే మీకు కాలు నొప్పి వచ్చింది అనుకోండి అమ్మా, ఫస్ట్ ఏంటంటే 12 నిమిషాలకి ఆ పని ఆపేసి కాసేపు రెస్ట్ తీసుకోండి.
తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. ఏంటంటే ఈ టైంలో ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఉంటుందమ్మా, దానివల్ల ఏంటంటే ఎముకలన్నీ కూడా చాలా బలహీనంగా అయిపోతాయి. అందుకని చెప్పి ఈ టైంలో ఎక్కువ శక్తి మనం ఎక్కువ పని చేయడానికి కుదరదు. ఎంత వీలైతే అంతవరకు చేసేసి తర్వాత రెస్ట్ తీసుకుంటే ఒక 5 నిమిషాల్లో మళ్ళీ నార్మల్ అయిపోతారు, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు మీరు పనులు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వరలక్ష్మి గారు. అయితే ఈ గర్భస్రావాలు అనే వాటిని ఎలా నివారించవచ్చు, వీటికి నివారణ మార్గాలు ఏంటి? అంటే ఇప్పుడు మనము ఒకసారి కనుక్కున్నాం కదా కారణాలు ఏంటి అని, అవన్నీ అలా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మధుమేహ వ్యాధి అనుకున్నాము, ఆ మధుమేహ వ్యాధి అన్నదాన్ని కంట్రోల్లో పెట్టుకోగలగాలి, అప్పుడు జరగకుండా ఉంటుంది. తర్వాత థైరాయిడ్ అనుకున్నాము, ఇది ఒకటి. తర్వాత కొద్దిమందికి బీపీ ఉంటుంది. సో ఇట్లా అన్ని ఏ కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ పోవాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటే గర్భాశయ ద్వారం బలహీనంగా ఉండడం. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి యూజువల్గా ఎప్పుడంటే 14 వారాలు లేదా 16 వారాల తర్వాత అబార్షన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా హిస్టరీ ఇస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఏంటి అంటే వాళ్ళకి ఏమీ లేకుండా జస్ట్ ఊరికి ఇలా మేము నిలబడ్డామండి లేదా కూర్చుని ఉండగానే నీరు పోయింది, బిడ్డ బయటకు వచ్చేసింది అంటే వాళ్ళకి ఎటువంటి నొప్పి ఏమీ ఉండదన్నమాట, జస్ట్ కిందకి జారిపోతుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తాం అనమాట. సర్వైకల్ స్టిచ్ అంటే ఆ గర్భాశయ ద్వారం ఏదైతే లూజ్గా ఉందో దానికి ఒక కుట్టు వేసి గట్టిగా ముడి వేసేస్తాం. సో దట్ ఏంటంటే అది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని. సో ఆ ఫైబ్రాయిడ్స్ కనుక ఉంటే కనుక మనం ముందుగానే అంటే మళ్ళీ గర్భిణీ రాకముందు అది తీసేయాలి, సర్జికల్గా శస్త్రచికిత్స చేసి ఆ ఫైబ్రాయిడ్ అన్నదాన్ని తీసేయడం. లేదా ఈ కంజనైటల్ డిఫెక్ట్స్ అంటారు అనమాట, అవి ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేయాలి. అటువంటప్పుడు మనకి లేదా ఈ ఫీవర్స్ ఇటువంటివి రాకుండా చూసుకోవాలి, అటువంటప్పుడు నివారించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మహాలక్ష్మి గారు. అసలు గర్భస్రావం అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. అట్లాగే కాలర్స్ అడిగిన డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈనాటి ఆరోగ్య దర్శిని. మరో ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.